తెలుగునాట ఇటీవల కాలంలో చిన్న సినిమాలు బాగా సందడి చేయడంతో పాటు నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెడుతున్నాయి. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన సినిమాలు బాక్సాఫీసును కుమ్మేస్తున్నాయి. ఈ క్రమంలోనే విడుదలకు ముందే అంచనాలు పెంచేసిన చిత్రం రాజు వెడ్స్ రాంబాయి. ఓ డిఫరెంట్ ప్రేమ కథగా ప్రచారం దక్కించుకోవడంతో పాటు నెగిటివ్ టాక్ వస్తే అమీర్పేట సెంటర్లో డ్రాయర్ మీద పరుగులు తీస్తానన్న దర్శకుడి కామెంట్స్తో రాజు వెడ్స్ రాంబాయి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. సాయిలు కంపాటి దర్శకత్వంలో రాజు వెడ్స్ రాంబాయి సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో అఖిల్ రాజ్, తేజస్వినిరావు జంటగా నటించగా శివాజీ రాజా, చైతన్య జొన్నలగడ్డ, అనిత చౌదరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. వాజిద్ బిగ్ సినిమాటోగ్రఫీగా, నరేష్ అడుప ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సురేష్ పుబ్బులి సంగీత దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్లో వేణు ఉడుగుల, రాహుల్ మోపిదేవులు ఈ చిత్రాన్ని నిర్మాతలుగా వ్యవహరించారు. ప్రముఖ నిర్మాతలు బన్నీవాసు, వంశీ నందిపాటిలు ఈ సినిమాను విడుదల చేశారు. నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకొచ్చిన రాజు వెడ్స్ రాంబాయి సినిమా బడ్జెట్ ఎంత, ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగింది, బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత, తొలి రోజు ఈ సినిమా ఎన్ని కోట్లు రాబట్టింది, ఈ వివరాలకు ఒకసారి వెళ్దాం. రాజు వెడ్స్ రాంబాయి బ్రేక్ ఈవెన్ టార్గెట్. చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాణ విలువలు ఎక్కడ తగ్గకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని అందమైన లొకేషన్స్లో ఈ సినిమా చిత్రీకరణ జరిగినట్లు ఫిలిం నగర్ వర్గాలు తెలిపాయి. నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యూనరేషన్, ప్రచార ఖర్చులు కలిసి రాజు వెడ్స్ రాంబాయి సినిమాకు 3 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా లాభాల్లోకి రావాలంటే బాక్సాఫీస్ వద్ద 3 కోట్ల రూపాయల షేర్, 6 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ వర్గాల పండితులు నిర్ధారించారు. రాజు వెడ్స్ రాంబాయిపై అంచనాలు భారీగానే ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ కారణంగా ఈ సినిమాపై మంచి హైప్ క్రియేట్ అయింది. రిలీజ్కు ముందే విడుదలైన పాటలు కూడా జనంలోకి బాగానే వెళ్ళాయి. హైదరాబాద్తో పాటు కొన్ని ఏరియాలలో ప్రీమియర్స్ ప్రదర్శించగా వాటికి మంచి ఆదరణ లభించినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. బుక్ మై షోలో ఈ సినిమా టికెట్స్ హాట్ కేకులు అమ్ముడవుతున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్తో దాదాపు 5,000కు పైగా టికెట్లు అమ్ముడైనట్లు తెలుస్తుంది. రాజు వెడ్స్ రాంబాయి తొలి రోజు కలెక్షన్స్ పరిశీలిస్తే ఈ ప్రేమకథ చిత్రానికి శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల వరకు 35% చొప్పున థియేటికల్ ఆక్యుపెన్సీ నమోదైంది. హైదరాబాద్లో 129 షోలు, బెంగళూరులో 21 షోలు, విజయవాడలో 23 షోలు, విశాఖలో 38 షోలు చొప్పున ప్రదర్శించబడ్డాయి. రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు వరల్డ్ వైజ్గా 1.5 కోట్ల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబట్టింది. ఇక మూవీ టోటల్ రన్ టైంలో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి. అలాగే మీరు రాజు వెడ్స్ రాంబాయి మూవీ చూసినట్లయితే ఎలా ఉందో కామెంట్ చేయండి.